హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో రెండో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ ఆడిపాడుతున్నారు విద్యార్థినులు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ కాలేజ్లో బతుకమ్మ సంబరాలపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. ప్రకృతి పండుగగా పేరొందిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలతో పాటు వివిధ ఆఫీసుల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రజెంట్ ఈరోజు మనం బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజ్ విద్యా సంస్థల వద్దున్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా మహిళలు అట్లాగే ఇక్కడ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ కలిసి బతుకమ్మలను రంగురంగుల పూలతో పేర్చి ఇక్కడ ఆడి పాడుతున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడదాం బతుకమ్మ సంబరాల గురించి. మేడం చెప్పండి, అంబేద్కర్ కాలేజ్ విద్యా సంస్థలు ప్రతి ఏటా ఘనంగా బతుకమ్మ వేడుకలు చేస్తారు. ఈ సంవత్సరం ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు? ఎట్లా ఉంది ఇక్కడ సెలబ్రేషన్స్? వి ఫీల్ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము. అన్ని డిపార్ట్మెంట్స్, డిగ్రీ, హై స్కూల్, లా కాలేజ్, ఎంబీఏ కాలేజ్, అన్ని డిపార్ట్మెంట్స్, కాలేజెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత యాక్టివ్గా జోష్లో ఉన్నారో. సో ఎవ్రీ ఇయర్ మా మేనేజ్మెంట్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది, అన్ని అరేంజ్ చేస్తుంది, అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుంది. మా మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఉమెన్కి కావాల్సిన ఏ సదుపాయాలైనా మా మేడం మాకు క్రియేట్ చేస్తారు. సో చాలా హ్యాపీగా ఉందండి. మా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేడం చెప్పండి, ఫుల్ జోష్ తోటి ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లాగే సెలబ్రేట్ చేసుకుంటాం. వీఆర్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్. సో చాలా బాగా చేసుకుంటాం. అందరు ఫ్యాకల్టీయే కాకుండా స్టూడెంట్స్ అందరం కలిసిమెలిసి ఈరోజు అందరం మంచిగా ఆడతాం. సెలబ్రేషన్స్ అందరు స్టూడెంట్స్కి తెలిసేటట్టు ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాం. మేడం చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అంబేద్కర్ కాలేజ్లో చేస్తున్నారు? ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలబ్రేషన్? నేను 20 years నుండి నేను ఇక్కడే చేస్తున్నానండి. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం రావడం అనేది మనకి ఎంతో సంతోషం. అక్కడి నుండి కూడా మేము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. మీరే చూస్తున్నారు అంబరాన్ని అంటున్నటువంటి సంబరాలు అంబేద్కర్ విద్యా సంస్థల్లో హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ, పీజీ, లా కాలేజ్, ఎంబీఏ అన్ని సెక్షన్స్ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాం. మేము 9 రోజులు చేస్తారు. ఇది యాక్చువల్గా ఒకరోజు అలిగిపోయింది అంటారు, మిగతా రోజుల్లో మాత్రము తప్పకుండా చేసుకుంటారు. ఇది అమావాస్య నుండి మహర్నవమి వరకు చేస్తారు. తర్వాత దసరా ఉంటుంది మనకు పండగ. అందరూ కూడా చాలా కేరింతలు కొడుతూ చాలా సంతోషంగా, ఆడపిల్లలు మగపిల్లలు కూడా చాలా సహకరిస్తున్నారు. బ్రతుకమ్మ పండగ అంటే ఎంతో ఆనందం ఆడపిల్లలకి. కాబట్టి చెరువుల దగ్గర, మళ్ళీ స్కూల్ లాంటి వాటిల్లో ఇవి ఆడుకుంటూ ఉంటారు మామూలుగా. ఎందుకంటే పచ్చదనం మనకి చాలా అవసరము. దాన్ని కాపాడుకోవాలంటే బతుకమ్మ పండుగ యొక్క అంతరార్థం అదే. ఏదైనా బతుకమ్మ ఆడాలంటే పూలు కావాలి, పూలు కావాలంటే పచ్చదనం ఉండాలి, అవి చెరువులు వేయాలంటే చెరువులు ఉండాలి. మరి కాబట్టి అవి కాపాడుకునే ప్రయత్నంలో మన రాష్ట్రం ముందుంటుంది. ఇది మనకు అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇట్లా పండుగలని ఇళ్లలో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటారు. స్టూడెంట్స్తో కలిసి చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఎట్లాంటి ఎక్స్పోజర్ వస్తుంది పండుగల గురించి? ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థులందరినీ మాతో కలుపుకొని మేము వాళ్ళతో కలిసి ఆడేటప్పుడు ఒక ఐక్యత అనేది ఉంటుంది. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో వాళ్ళ చదువులు సాగుతాయి. అట్లా కాకుండా ఇళ్లలో ఎవరికి ఉంటే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి చూస్తున్నారు కదా మీరు వాళ్ళ ఆనందాన్ని, అసలు హద్దులు ఉండవన్నమాట. చాలా అందరూ కలిసి ఒక చోట కూడి చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. పండగలు అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, బతుకమ్మని ఎలా పేరుస్తారు అనేది కూడా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. దాన్ని కడుపు నింపడం అంటారు. తర్వాత రంగురంగులు పెడతారు, గునుగు పువ్వుతో చేస్తారు ఊళ్ళల్లో. ఇప్పుడు మనకు అది ఎక్కువగా దొరకడం లేకపోతే బంతి పూలతో చేస్తున్నాము. ఈ రంగురంగుల పూలు ఎట్లా పేరుస్తామో జీవితంలో కూడా కష్టం, సుఖం అన్నీ పేర్చుకోవాలి. ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. 9 రోజులు అనేది దైవ సంఖ్య కాబట్టి ఆ 9 రోజులు చేస్తారు ఈ పండుగ. మేడం మీరు చెప్పండి, రెగ్యులర్గా స్టూడెంట్స్ తోటి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ఫ్యాకల్టీ అంటే కొంచెం భయం ఉంటుంది, కానీ మీతో పాటు వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగా కల్చర్ తగ్గిపోతుంది. ఆ కల్చర్ పెంపొందాలని మాతో పాటు స్టూడెంట్స్ని కలుపుకొని ఆడుతున్నాం. ముఖ్యంగా ఇది ఏంటంటే బతుకమ్మ వసంత ఋతువు వచ్చాక అంత వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి 9 రకాల పూలతోటి పేర్చి వాటిని మనం నీళ్ళల్లో వదిలితే ఔషధ గుణాలు దాంట్లో వెళ్ళి మనకు వస్తాయి. అదే ఒక ప్రతీక. ఇంకో ప్రతీక ఏంటంటే మన నవరాత్రులు నవమాసాలకు ప్రతీక. అందుకని ఆ పుట్టిన బిడ్డకి, మన అమ్మవారుగా పుట్టిన బిడ్డకి బతుకమ్మ అనే పేరు పెట్టారు. అది మన పిల్లలకి కల్చర్ తెలవాలని
మా కరెస్పాండెంట్ సరోజ మేడం చాలా ఎంకరేజ్మెంట్ మాకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ గణేష్ అయినా ఏదైనా బోనాల పండుగ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మేము కూడా అలా పిల్లలతో పాటు మేము కూడా ఉత్సాహంగా పాల్గొని అందరం బాగా ఆల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఏది అని లేదు, ఏది భేదం లేకుండా అందరూ, ఇంకా మత భేదం కూడా లేదు. మేడం క్రిస్టియన్ అయినా వాళ్ళందరూ ఆడతారు, అందరూ ముస్లిం క్రిస్టియన్ హిందూ అట్లా ఏం లేదు, అందరు కలుపుకొని బాగా ఎంజాయ్ చేస్తాము. ఏం చదువుతున్నావు ఇక్కడ? బీకామ్ కంప్యూటర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ మేడమ్స్ తో కలిసి చేసుకుంటున్నారు? అమేజింగ్. ఎప్పుడు స్కూల్లో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కాలేజ్లో ఫస్ట్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఒక 2 hours అవుతుంది. చేసినాం, ఇక్కడ చేసినాం. ఒక 40 minutes పట్టింది. చిన్న బతుకమ్మ చేసినాం, పెద్ద బతుకమ్మకి అయితే ఇంకా టైం పట్టొచ్చు. అంటే బతుకమ్మ అంటే ఇంట్లో దగ్గర ఊర్లలో చేసుకుంటారు కదా, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాకల్టీ మేడమ్స్ తో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, మా ఇంటర్ కాలేజ్లో చేయలేదు, డిగ్రీలో ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సెలబ్రేట్ చేయడం. మేము ఇంకా ఫైనల్ ఇయర్స్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు ఇదే లాస్ట్ ఇయర్ అన్నమాట. సో మేము ఇంకా మంచిగా సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి బతుకమ్మ కూడా చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరూ మా ఫ్యాకల్టీస్, ఇంకా మేము డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అన్నమాట. చాలా గ్రాండ్గా అవుతున్నాయి. యాక్చువల్లీ చాలా ఇష్టం అన్నమాట. చాలా ఓకే. అంటే బతుకమ్మ వచ్చిందంటే బతుకమ్మ ఉంటుంది, దాండియా ఉంటుంది, దసరాకి ఎట్లా ఉంటాయి సెలబ్రేషన్స్ మీ ఇంటి దగ్గర? గ్రాండ్గా చేస్తాము. చాలా హ్యాపీగా ఉంటుంది. ఫెస్టివల్ వల్ల ఏమైనా కల్చర్ గుర్తుకొస్తుంది. చాలా బాగుంటుంది అనేది. మేము చాలా మంచిగా చేసుకుంటాం అన్నమాట. నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ చాలా మంచిగా చేసుకున్నాం. నిన్న అనేది ఎంగిలిపూల బతుకమ్మ ఉండే కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు. ఈ రోజు ఇక్కడ చేస్తున్నారు. ఈ రోజు నుంచి నవరాత్రి స్టార్ట్ కదా, అందుకే చాలా మంచిగా చేస్తాం. రేపటి నుంచి 14th వరకు హాలిడేసే మాకు. సో మేము మంచిగా సెలబ్రేట్ చేద్దామని వచ్చినాము. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఆడడం జరిగింది. మంచిగా అనిపించింది మాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ లాస్ట్ అన్నమాట. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును. అంటే ఎవరిష్టం వాళ్ళు, ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సుష్మా, LLB. చేసాం. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. చాలా బాగా చేసుకుంటాం సెలబ్రేషన్. యాక్చువల్లీ ఇప్పుడు మాది ఫైనల్ ఇయర్, సో కొంచెం ఎంజాయ్ చేద్దామని వచ్చాము బాగా. ఇంటి దగ్గర కూడా మాకు గ్యాంగ్ ఉంటుంది, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అక్కడక్కడే ఇక్కడే. ఫస్ట్ డ్రెస్సింగ్ మంచిగా లంగావని వేసుకొని ఫుల్గా రెడీ అయ్యి ఆడడం, అంతే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింకంపల్లిలో చాలా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి సంబరాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా డిపార్ట్మెంట్ నుంచి అందరూ బతుకమ్మలు తెచ్చారు. అందరం ట్రెడిషనల్ వేర్ వేసుకొని వచ్చి ఘనంగా సంబరించుకుంటున్నాం. అందరికీ ఆనందంగా ఉంది. నమస్కారం. అందరికీ పూల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం మా క్యాంపస్లో పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి మా మేనేజ్మెంట్ మేమందరం గొప్పగా మా క్యాంపస్లో జరుపుకుంటామండి. పిల్లలకి ఈ పండుగ ద్వారా ప్రకృతి గురించి ప్రేమ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషాన్ని పంచుకునేది బతుకమ్మ మనకు నేర్పిస్తుంది. అందరూ ఇలాగే ఆడుతూ పాడుతూ బతుకమ్మ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో, ఫ్యాకల్టీతో ఇట్లా ఫెస్టివల్ జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది మా లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇదంతా మిస్ అవుతాము. ఈ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ ఇంకా నవరాత్రి, దసరా శుభాకాంక్షలు. చాలా బాగుంది. మళ్ళీ పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చాలా ఘనంగా బతుకమ్మ పండుగని సంబరంగా జరుపుకుంటున్నాం. ఎన్ని అయితే వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయో అలాగనే మా స్టూడెంట్స్ అందరూ వివిధ రకాల పువ్వుల్లాగా ఈరోజు అందంగా రెడీ అయ్యేసి చాలా బాగా బతుకమ్మ ఆడుతున్నారు. పిల్లలే కాకుండా మా ఫ్యాకల్టీ, దీనికి మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఈసారి
మా ఫౌండర్స్ డే కూడా దగ్గరలో ఉంది. అఫీషియల్గా అనౌన్స్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా అంబేద్కర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అయితే బతుకమ్మ సంబరాలు చాలా జోష్ తోటి నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధమైన పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటు విద్యార్థులు అట్లాగే స్టూడెంట్స్ మధ్యలో కూడా ఒక మంచి బాండింగ్ కూడా ఇలాంటి పండుగల సెలబ్రేషన్ టైంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పండుగలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ బతుకమ్మ వేడుకలు మంచి నిదర్శనం అని కూడా ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు. ఇది ప్రజెంట్ అంబేద్కర్ విద్యా సంస్థల వద్ద బతుకమ్మ సెలబ్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.